ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం మరో మైలురాయిని అందుకుంది. ఇవాళ 100వ ఎపిసోడ్ ప్రసారమైంది. మోదీ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మాటలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం జన బాహుళ్యానికి ఎంతగానో దగ్గరైంది. దేశ ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రజలతో పలు విషయాలపై ముచ్చటిస్తారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలపై కూడా ప్రస్తావిస్తుంటారు. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాల సహా అనేక విషయాలను ప్రధాని మోడీ ప్రజలతో పంచుకుంటూ వచ్చారు. మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం మరో మైలురాయిని అందుకుంది. ఈ మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ 100 కాయిన్ను విడుదల చేశారు. అలాగే అనేక అంశాలపై కీలక ప్రసంగం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ బొడ్రాయ్ దగ్గరలోని అటల్ బిహారీ వాజ్పేయి శక్తి కేంద్రం వద్ద ఉప్పల్ నియోజకవర్గ కన్వీనర్ దేవసాని బాలచందర్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్వంచ విఠల్, ఐలేశ్వరి, కార్తీక్, తటికంటి కిరణ్, ముత్యాల కృష్ణారెడ్డి, కిషన్, నందు, నవీన్, చోటెమియా, శ్రీహరి, తుమ్మల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాననీయ యశస్వి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే మొదలుపెట్టినారో 2014 అక్టోబర్ 3వ తారీఖున విజయదశమి నుంచి తన మన్ కీ బాత్, తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకోవాలని ఒక మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలతోని తన రేడియో ద్వారా ముందుగా స్టార్ట్ అయింది. ఈ రేడియో ద్వారా తన దేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో కుగ్రామంలో ఉన్నటువంటి భారత పౌరుడు కూడా ఈ మన్ కీ బాత్ దేశ ప్రధాని మాట్లాడుతున్నటువంటి తన మనసులోని మాటను పంచుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాం ఈరోజు 100వ ఎపిసోడ్, అంటే సుమారుగా 96 నెలలు అయిపోయింది. 100వ ఎపిసోడ్ అంటే 100 నెలలు పూర్తి చేసుకొని మనం ఈ 100 ఎపిసోడ్ ఏ ప్రపంచంలో ఏ భారత ప్రధాని కానీ ఏ నాయకుడు కానీ ఇంత సుదీర్ఘంగా దేశ ప్రజలతో ప్రతి నెల మాట్లాడడం అనేది జరిగి ఉండదు. ఈ జరిగేటప్పుడు మన్ కీ బాత్ కార్యక్రమంలో తను అనేక దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాల్ని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, డిజిటలైజేషన్ విషయాన్ని తన మనసులోని మాటను చెప్తూ ఈ దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలా, అగ్రగామి దేశం, ప్రపంచంలో అగ్రగామి దేశంగా మన దేశాన్ని ఎలా నిలబెట్టాలా అనే ఆలోచనని తన మనసులోని ఆటలను ప్రజలకు చెప్పి ప్రజలని తన దారిలోకి తీసుకొచ్చి ప్రజల్ని ప్రగతి పథంపై నడిపించడంలో చాలా కృతకృతులైనారు. అలా ఇది దేశ ప్రజల్లో అనేక సంవత్సరాల నుంచి ఏకదాటి మీద నడిపించే నాయకుడు అనేవాడు ఇదివరకు లేడు. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మన్ కీ బాత్ ద్వారా ఈ దేశ ప్రజలను ఏకీకృతం చేసి ప్రగతి వైపు నడిపిస్తున్నందుకు ఈ పండగ వాతావరణం ఈరోజు 100వ ఎపిసోడ్ జరుగుతున్నందుకు దేశంలో మొత్తం పండగ వాతావరణం, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఇది ఒక పండగ వాతావరణంగా ఉన్నది. మీరు చాలామంది సూచించారు, అనేక డిజిటలైజేషన్లో ఈరోజు లైవ్లో దేశ ప్రధానితో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నేనున్నందుకు భారతీయ జనతా పార్టీ ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్గా ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు 100 ప్రాంతాల్లో 100 నియోజకవర్గంలోని 100 శక్తి కేంద్రాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి చోట ఇదే విధంగా ఇంత మంచి పండగ వాతావరణం ఉంది. వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నా పేరు తెలంగాణ సంపత్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు భారతదేశ ఖ్యాతిని, భారతదేశ ప్రపంచానికి చాటి చెప్తున్నట్టు గొప్ప మహనీయుడు, భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 అగ్రస్థానంలో ఉంచుతున్నటి గొప్ప అపర చాణక్యుడు, భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పేదింటి కళ్ళల్లో ఉన్నట్టు పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలని, నిరుపేద గుడిసెలలో వండుకుంటూ తన ఆనందానికి పంచుకుంటున్నట్టు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ఈరోజు 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశ ప్రజానికం తరపున ఇలా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఇలా
స్పోర్ట్స్లలోనూ కావచ్చు, ఈ పూడి గుడిసెలలో ఉండే గరీబు ప్రజానికమే కావచ్చు, ఇలా చదువుకునే విద్యార్థులే కావచ్చు, పరీక్షలు రాసే నిరుద్యోగులకే కావచ్చు, ఇలా రోడ్డు మీద జీవిస్తున్నట్టు అనాథలకే కావచ్చు, అట్లా పోతే భారతదేశంలో ఉన్నటి సబ్బండ వర్గాల ప్రజానికానికి ఇలా ధైర్యంగా నిలుస్తున్నట్టు ఇలా గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మానిక్ బాత్ కార్యక్రమం. మనం చూసినాం కరోనా సమయంలో ఇలా కరోనాను ఎదుర్కొన్నట్టు డాక్టర్లకు మానిక్ బాత్ ద్వారా అండగా నిలిచి వారికి ధైర్యంగా ఉన్నట్టు ఇలా గొప్ప నాయకుడు ఎవరంటే ఇలా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి నాయకుడు ఇలా భారతదేశానికి ఇలా ఉండడం ఇలా భరతమాత గర్వించదగ్గ విషయమని నేను తెలియజేస్తున్నా. ఇలా మనిక్ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ ప్రజల తరపున ఇలా నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.